జూలై నెలలో 2025 సంవత్సరంలో వచ్చేటటువంటి శుభకార్యాలు, ఆ తర్వాత ఆ నెలలో ఏమైనా మనం వ్రతాలు, తర్వాత మంచి పనులు ఏమైనా చేయొచ్చా, ఏవి దుర్ముహూర్తాలు, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో. మొట్టమొదటిగా మనకి ఈ జూలై మాసం ఆషాఢ శుక్ల షష్ఠితో ప్రారంభమవుద్ది. మళ్ళీ మనకి ఎక్కడితో శ్రావణ శుక్ల సప్తమితో అంతమవుద్ది. ఈ టైంలోనే మనకి 8వ తేదీన గురు మూఢమి త్యాగం, అంటే 1 నుంచి 8వ తేదీ వరకు కూడా శుభకార్యాలు ఏవి చేయడానికి వీల్లేదు. గురు మూఢం వచ్చేసింది. మూఢాల్లో శుభకార్యాలు చేయం కదా, మీకు తెలిసిందే కదా. మామూలుగా సాధారణ పూజలు అవి చేసుకోవాలి తప్ప ఎక్కడా కూడా గృహప్రవేశాలు చేయడం కానీ, పెళ్ళిళ్ళు చేయడం కానీ, లాస్ట్కి పెళ్లి చూపులు చూసుకోవడం కూడా చేయకూడదు. ఆ తర్వాత 1వ తేదీ నుంచి మనం చూద్దాం. ఇక్కడ ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దక్షిణాయనం 17వ తేదీతో వచ్చేస్తుంది. 17వ తేదీతో దక్షిణాయనం ఎప్పుడైతే వచ్చినాయో మనకి ఉత్తరాయణం అంతా కూడా శుభకార్యాలకి మనకి ఇది. దక్షిణాయనం అన్నీ కూడా శుభకార్యాలు ఏమి ఉండవు, మామూలు పెళ్ళిళ్ళు ఇలాంటివి చేసుకోవడమే. అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలోనే భీష్ముడు చనిపోయేటప్పుడు మోక్షం వస్తుంది. ఇప్పుడు దక్షిణాయన కాలంలో చచ్చిపోతే మోక్షాలు గేక్షాలు ఉండవు. కాబట్టి మనం ఈ 17 నుంచి అన్ని పెళ్ళిళ్ళు ఇలాంటివి శ్రావణ మాసంలో ఉంటాయి, అలాంటివి చేసుకోవడం తప్ప నిజమైనటువంటి ఈ యొక్క శుభకార్యాలు అనేటటువంటిది ఈ ఉత్తరాయణంలోనే జరుగుతాయి ఎక్కువగా. ఇప్పుడు చూద్దాం. ఆషాఢ శుక్ల ఫస్ట్ తారీఖు ఆషాఢ శుక్ల షష్ఠి ఆ రోజు. మరి ఆ రోజున మామూలుగా షష్ఠి కాబట్టి ఏం చేస్తాం, శుభకార్యాలు చేయడానికి లేదు కాబట్టి ఆ రోజు కుసుమ హరనాథ జయంతి, కుమార షష్ఠి. అందువలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం, ఓం శరవణ భవ అనే మంత్రం జపించుకోవడం, ఇది చేసుకోవాలి. ఇంతకు మించి ఏ యొక్క ఇళ్ళు గృహప్రవేశాలు కానీ, గృహారంభాలు కానీ, పెళ్లి చూపులు కానీ ఇవేమి కూడా చేయకూడదు 8వ తేదీ వరకు గురుమూఢం ఉంది కాబట్టి. ఇక 2వ తేదీన ఆషాఢ శుక్ల సప్తమి ఆ రోజున మనం ఇంట్లో సామాన్య పూజలు చేసుకోవడం తప్ప అంతకంటే ఇంకా ఏది కూడా లేదనమాట. ఇక 3వ తేదీ ఆషాఢ శుక్ల అష్టమి, అంటే బోనాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటాం కానీ పెళ్ళిళ్ళు ఇలాంటివి చేసుకోమన్నమాట. కొత్తగా గృహప్రవేశాలు అవి చెయ్యం. ఆషాఢ శుక్ల అష్టమి ఆ రోజున ప్రయాణాలు కూడా చాలామంది ప్రయాణాలు చేసుకోవచ్చు. నవమి రోజున మాత్రం చేయకూడదు. తర్వాత 4వ తేదీన ఆషాఢ శుక్ల నవమి, ఈరోజు ప్రయాణాలు చేయడానికి పనికిరాదు. మామూలుగా ఇంట్లో పూజలు పునస్కారాలు, ఇక పార్టీలు ఇలాంటివి చేసుకోవడం తప్ప శుభకార్యాలు ఏమి కూడా ప్రత్యేకించి లేదు. ఇక 5వ తేదీ వచ్చేసరికి ఆషాఢ శుక్ల దశమి ఆ రోజు, అద్భుతమైన రోజు. ఆ రోజు శుభ్రంగా శనివారం నాడు శనీశ్వరుడికి మనం పూజ చేసుకోవడం ఇలాంటివి అన్నీ కూడా పనికొస్తాయి తప్ప ఇక్కడ కూడా గృహారంభాలు శుభకార్యాలు ఏమి చేయడానికి కుదరదు. ఇక 6వ తేదీన ఆషాఢ శుక్ల ఏకాదశి, ఆ రోజు కూడా సూర్యనారాయణ పూజలు ఇవి వ్రతాలు. తర్వాత మనము ఆషాఢ ఏకాదశి రోజు కాబట్టి భోజనాలు చేయడానికి వీల్లేదు, అన్నం తినకూడదు, నిర్జల ఉపవాసం చేయాలి ఆ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా. ఆ తర్వాత మనం ఏం చేయాలండి అని అంటే ఏకాదశి రోజున మనము ఎలాంటి పనులు చేయాలా, ఉపవాసము చేసుకొని సాయంత్రం నక్తం, అంటే సాయంత్రం టిఫిన్లు తినడం, ఇది ఒక పద్ధతి. లేదా మొత్తం టోటల్ ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి మర్నాడు భోంచేయడం. ఇక ఆ రోజే శయన తొలి ఏకాదశి అంటాం, మతత్రయ ఏకాదశి అంటాము. బోనాలు స్టార్ట్, పునర్వసు, కార్తె, పేర్ల పండగ ఇదంతా కూడా ఎప్పుడు స్టార్ట్ అయిపోద్ది, 6వ తేదీన స్టార్ట్ అయిపోతాయి. అలాగే 7వ తేదీ వచ్చేసరికి చాతుర్మాస్య వ్రతారంభం స్టార్ట్ అయింది కాబట్టి పూజలు పునస్కారాలు ఇంట్లో అంతకుమించి శుభకార్యాలు లేవు. ఇక 8వ తేదీ వచ్చేసరికి ఆషాఢ శుక్ల త్రయోదశి ఆ రోజు కాబట్టి ఆ రోజు గురుమౌఢ్య త్యాగము, గురుమూఢమని మీకు ఇది కాబట్టి చక్కగా మీరు ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకోండి. ఆ మర్నాడు నుంచే ఇంకా మూఢం వెళ్ళిపోయింది కాబట్టి ఆ తర్వాత నుంచి ఏమైనా పెళ్లి చూపులు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక 9వ తేదీ వచ్చేసరికి ఆషాఢ శుక్ల చతుర్దశి ఆ రోజు. మరి ఆ రోజున పూజలు పునస్కారాలు చేసుకోవడం, మూలా నక్షత్రం, బుధవారం శుభకార్యాలు కూడా మనకి రాత్రి 1:11 వరకు చదువుతుంది కాబట్టి చతుర్దశి ఉంది కాబట్టి
కొన్ని పూజలు మనం చేసుకునేటటువంటి అవసరాలు ఉన్నాయి. ఇక గురు పౌర్ణమి ఆ రోజున 10వ తేదీ ఆషాఢ శుక్ల పౌర్ణమి 10 గురు పౌర్ణమి బ్రహ్మాండంగా మనం షిరిడి సాయినాథుడికి పూజ చేసుకుంటాం. అలాగే గురువులందరికీ కూడా మనం పూజ చేసుకుంటాం. గురువులకు మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి బట్టలు పెట్టవచ్చు మీరు. అలాగే పేదవారికి మీ గురువుల యొక్క పేరు మీద మీరు చక్కగా దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇక 11వ తేదీ వచ్చేసరికి ఆషాఢ బహుళ పాడ్యమి ఈరోజు కూడా శుభకార్యాలు ఏముండవండి, పాడ్యమ కాబట్టి శుక్రవారం నాడు ఇంట్లో పూజలు చేసుకోవడం తప్ప ఇంకోటి లేదు. ఇక శనివారం నాడు ఆషాఢ బహుళ విధియ ఈరోజు పెళ్లి చూపులకు వెళ్ళొచ్చు, గృహ ఆరంభాలు ఇలాంటి చిన్నవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక 13వ తేదీ వచ్చేసింది ఆషాఢ బహుళ తదియ ఆ రోజు. కాబట్టి ఈ తదియ రోజున మనకేమవుతుందంటే చక్కగా బోనాలు మనం చేసుకుంటాం. సికింద్రాబాద్లో బోనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మొత్తం అమ్మవారి పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక 14వ తేదీ వచ్చేసరికి ఆషాఢ బహుళ చవితి ఆ రోజు సంకష్టహార చతుర్థి. శుభ్రంగా ఆ రోజు పనులు అవ్వట్లేదండి ఏ పనులు అనేటటువంటి వాళ్ళంతా కూడా మనము సంకష్టహార చతుర్థి కాబట్టి ఆ వినాయకుడికి మనం పూజలు చేసుకోవడం, ఆ వ్రతం చేసుకోవడం ద్వారా అడ్డంకులన్నీ పోయి మీకు వివాహాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే 15వ తేదీ ఆషాఢ బహుళ పంచమి ఆ రోజు శుభకార్యాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు అవన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే పెళ్లి చూపులు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక 16వ తేదీ వచ్చేసరికి ఆషాఢ బహుళ షష్ఠి శుభకార్యాలు, గృహప్రవేశాలు, షెడ్లు వేసుకోవడాలు, ఇల్లు కట్టడాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మరి 16వ తేదీన కర్కాటక సంక్రమణం ఆ రోజు కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోండి. ఇక 17వ తేదీ వచ్చేసరికి ఆషాఢ బహుళ సప్తమి దక్షిణాయనం ప్రారంభం అయిపోయింది. ఈ రోజు నుంచి అంతకుముందు చనిపోయిన వాళ్ళు అందరికీ కూడా మోక్షాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇది మంచి ఆషాఢ బహుళ సమయం కాబట్టి జాగ్రత్తగా హెల్త్లు చూసుకోవాలి పెద్దవాళ్ళందరూ కూడా. మరి యమకోరల సమయం అంటారు, అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 18వ తేదీ వచ్చేసరికి ఆషాఢ బహుళ అష్టమి. ఈరోజు మామూలు ఇంట్లో పూజలు చేసుకోవడం తప్ప వేరే ప్రత్యేకించి మనం ఏం చెయ్యం. అలాగే 19వ తేదీ వచ్చేసరికి ఆషాఢ బహుళ నవమి ఆ రోజు. ఇది కూడా ప్రయాణాలు చేయడానికి కుదరదు. శుభ్రంగా ఇళ్లలో పూజలు పెళ్లి చూపులకి వాటికి మధ్యాహ్నం పగల 1:28 తర్వాత కుదురుతుంది. ఇకపోతే 20వ తేదీన వచ్చేసరికి మనకి పుష్యమికర్త హైదరాబాద్లో బోనాలు జరుగుతాయి అన్నమాట. ఆషాఢ మాసం అంతా బోనాలు, ఆదివారం కాబట్టి మటన్లు చికెన్లు వండుకొని తినడం, పూజలు చేసుకోవడం ఇవన్నీ. ఇకపోతే ఈ రోజున కూడా పెళ్లి చూపులకి వాటికి కూడా వెళ్ళొచ్చు. ఇక ఆషాఢ బహుళ ఏకాదశి ఈ రోజున వివాహాల కోసం, శుభకార్యాల కోసం స్కూల్ అప్లికేషన్లు పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ మంగళవారం వచ్చేసరికి ఆషాఢ బహుళ ద్వాదశి ఈరోజు. కాబట్టి ఈ ద్వాదశి రోజున మనము 21న మతత్రేయ ఏకాదశి ఈరోజు కాబట్టి ఉపవాసం ఉంటాము, భోజనం చేయకుండా ఇవన్నీ కూడా. తర్వాత 22వ తేదీ వచ్చేసరికి ఆషాఢ బహుళ ద్వాదశి కాబట్టి ఆ రోజు శుభకార్యాలన్నీ కూడా మీరు ఇళ్లలో చేసుకోవచ్చు, పెళ్లి చూపులకు వాటికి వెళ్ళొచ్చు. ఇలాగా ఇది ఆషాఢ బహుళ చతుర్దశి వచ్చేసింది ఆ రోజు మంగళవారం. కాబట్టి అమావాస్యకు మరీ దగ్గరగా ఉండడం వల్ల వివాహాలు శుభకార్యాలకి వెళ్ళం మనం. ఇంట్లో పూజలు పునస్కారాలకి పనికి వస్తుంది. ఇకపోతే 23వ తేదీన మాస శివరాత్రి కూడా ఆ రోజు శుభ్రంగా శివుడి గుళ్ళకి వెళ్ళడం, అభిషేకం చేసుకోవడం, ఇంట్లో శివుడికి అభిషేకం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. 24వ తేదీ వచ్చేసరికి చక్కగా మనకి అమావాస్య, ఆషాఢ బహుళ అమావాస్య. ఆ రోజు మంత్రతంత్రాలకి మంచిగా పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళకి చేతబళ్ళు, బ్లాక్ మ్యాజిక్స్ ఇలాంటి ఉన్న వాళ్ళంతా కూడా చేసుకుంటారు ఆ రోజు. 25వ తేదీ వచ్చేసరికి శ్రావణ మాసం వచ్చేసింది మనకి. శ్రావణ శుక్ల పాడ్యమి ఆ రోజు. అందువలన మనం పూజలు పునస్కారాలు సాధారణంగా చేసుకోవడం తప్ప ఇంకా విపరీతంగా మనకి ఏమీ ఉండవన్నమాట. పెళ్లి చూపులకి వెళ్ళడాలు ఇలాంటివన్నీ కూడా. ఇక 26వ తేదీ వచ్చేసరికి ఆషాఢ శుక్ల విధియ. ఆ రోజు బ్రహ్మాండంగా వివాహాల కార్యక్రమాలు, శుభకార్యాలు అన్నీ కూడా మనం చేస్తాం. ఆ రోజు చంద్ర దర్శనము మనకి 25వ తేదీ నుంచి వర్ష ఋతువు ప్రారంభం అయిపోయింది. లేకపోతే 27వ తేదీన మళ్ళీ బోనాలు మనకి
ఆషాఢ బహుళ ఆషాఢ శుక్ల తదియ రోజు కాబట్టి ఆషాఢ శుక్ల తదియ రోజున బోనాలు మిగిలిపోయినటువంటి వాళ్ళు చేసుకుంటారు. సాధారణంగా బోనాలన్నీ కూడా ఆషాఢ మాసంలో అయిపోతాయి అన్నమాట. ఈరోజు కూడా అమ్మవారి పూజ అవన్నీ చేసుకోవడం, శుభకార్యాలకు వెళ్ళడం, పెళ్లి చూపులకు వాటికి వెళ్ళడం చేస్తారు. లేకపోతే 28వ తేదీన దోర్బా గణపతి వ్రతం చేస్తారు. 28వ తేదీన ఆషాఢ శుక్ల చవితి. ఆ రోజు వినాయకుడికి ఆ పూజ చేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా ఆ వ్రతం చేసుకున్న తర్వాత అన్ని కోరికలు మీకు తీరుతాయి. 29వ తేదీ వచ్చేసరికి శ్రావణ మంగళ గౌరీ వ్రతము నాగపంచమి. 28వ తేదీ ఆషాఢ శుక్ల పంచమి. ఆ రోజు శుభ్రంగా పాముల్లోకి పాలేయడము, ఆ రోజున ఇంట్లోనే అమ్మవారికి మంగళ గౌరీదేవికి కుంకుమార్చన చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు. ఇక 30వ తేదీన శ్రావణ శుక్ల షష్ఠి. ఆ రోజు శుభ్రంగా సామగోపకర్మ సూర్య పూజ అనేటటువంటిది మనం చేస్తాం. అలాగే పెళ్లి చూపులకు కూడా వెళ్ళొచ్చు. 31వ తేదీన ఆషాఢ బహుళ సప్తమి. ఆ రోజు శుభ్రంగా ఊర్లు వెళ్ళడము, అన్ని కార్యక్రమాలు చేసుకోవడము, ఇంట్లో కూడా పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకోవడం బ్రహ్మాండంగా ఉంటుంది. పెళ్లి చూపులు పెళ్ళిళ్ళు కూడా అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క అన్ని రోజుల్లో కూడా ఈ శుభకార్యాలు జరుగుతాయి అన్నమాట. శుభమస్తు.